సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా కూడా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలుస్తుంది. యూత్ ను ఆకట్టుకునే సినిమాలు కేవలం హిట్ వరకు ఆగిపోతే ఫ్యామిలీస్ ని ఆకట్టుకునే సినిమాలు సూపర్ హిట్ వరకు చేరుకుంటాయి. ఇక 2025 సంక్రాంతికి కూడా పలు సినిమాలు థియేటర్స్ లో సందడి చేశాయి. అందులో ఫ్యామిలీస్ అందరికీ నచ్చి ఇప్పటికీ పలు చోట్ల హౌస్ఫుల్ షోస్ తో దూసుకుపోతుంది సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీలో బుల్లిరాజుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర చాలా మందిని ఇంప్రెస్ చేసింది. అసలు ఈ అవకాశం తనకు ఎలా వచ్చిందో తాజాగా బయటపెట్టారు. అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. అలాగే మంచి హైప్ మధ్య సంక్రాంతికి వస్తున్నాం విడుదలైంది. ఇది ఖచ్చితంగా ఈ కాంబోలో వచ్చే హ్యాట్రిక్ హిట్ అని ఫ్యాన్స్ ముందు నుండే నమ్మకం కూడా వ్యక్తం చేశారు. ఫస్ట్ డే నుండే ఈ మూవీకి పాజిటివ్ టాక్ లభించింది. ఇందులో అనుకోకుండా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అందరినీ డామినేట్ చేసింది. అదే బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజు పాత్రలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు రేవంత్. అసలు రేవంత్ కి ఈ సినిమాల అవకాశం ఎలా వచ్చిందో చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ కొడుకుగా కనిపించాడు రేవంత్. అందులో తాను ఓటీటీ కంటెంట్ కి బాగా ఎడిక్ట్ అయిపోయి తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే బూతులు తిట్టడమే తన పని. అయితే ఇలాంటి ఒక ఫన్నీ క్యారెక్టర్ లో నటించే అవకాశం రావడానికి పవన్ కళ్యాణే ముఖ్య కారణమని తాజాగా బయటపెట్టారు రేవంత్. నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్. గత ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికలకు జనసేన తరపున ప్రచారం కూడా చేశాను. నేను ప్రచారం చేస్తున్న సమయంలో చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయింది. అది అనిల్ రావిపూడి చూసి సంక్రాంతికి వస్తున్నాం కోసం ఆడిషన్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు రేవంత్. మొత్తానికి పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానమే తనకు సంక్రాంతికి వస్తున్నాంలో అవకాశం వచ్చేలా చేసిందని రేవంత్ బలంగా నమ్ముతున్నాడు. కారణం ఏదైనా ఇండస్ట్రీలోకి మంచి టాలెంట్ ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎంటర్ అయ్యారని ప్రేక్షకులు అంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రేవంత్ కనిపించేది కాసేపైనా తాను స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఆడియన్స్ ను నవ్వించారు. సినిమాలో తన క్యారెక్టర్ లాగా బయట పిల్లలు ఎవరూ చేయకూడదు అని మెసేజ్ అందులో ఉందన్నాడు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు అనిల్ రావిపూడికి థ్యాంక్స్ చెప్పుకున్నారు. మరి ఈ క్యారెక్టర్ రేవంత్ కు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి మరి.